రాజ్యాంగ సవరణ అవసరం. అంటే 2/3 డిబేట్ చేసి ప్రెసెంట్ గా ఉంది ఓటు వేయాలి. ఎందుకంటే ఆర్టికల్ 371D అని 1972లో అమెండ్మెంట్ చేసి చేర్చారు కాబట్టి రాజ్యాంగ సవరణ అవసరం. అదో 50% స్టేట్స్ దీన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇది ఒక కాన్స్టిట్యూషనల్ ఇష్యూ. అందుకని ఏ నాయకుడి మీద లేదు. అలాగే December 9 స్టేట్మెంట్ ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాదు. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కలిసి విభజించండి తెలుగు వాళ్ళంతా కలిసి ఆ రోజు పంపిస్తే దానికి అనుగుణంగా చెప్తాను ఎందుకు వచ్చి రాష్ట్రంలో తెలుగు పార్టీలన్నీ తెలుగు నాయకులందరూ కలిసి రాష్ట్రం విభజించండి అని చెప్పి నిర్ణయం చేస్తే ఆ నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఆమోదం మాత్రమే కేంద్రం నుంచి వచ్చింది. ఆ ఆమోదమే ఆ స్టేట్మెంట్ ద్వారా వచ్చింది. ఎప్పుడైతే గ్రౌండ్ లో సిచ్యువేషన్ మారిపోయిందో మళ్ళీ కేంద్రం సిచ్యువేషన్ మారిపోయింది కాబట్టి ఇక్కడ నిర్ణయం మారింది కాబట్టి ఆమోదం మళ్ళీ మార్చి మళ్ళీ December 23 ఇంకో స్టేట్మెంట్ ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ఏది కూడా ఫోర్స్ చేయదు. ఏ దేశం డెమోక్రాటిక్గా చేస్తుంది, కాన్స్టిట్యూషన్ అనుగుణంగా చేస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ విషయంలో ఏ ఒక్క నాయకుడి చేతిలో లేదు. కేవలం దాటవేయడం కోసం మనం రకరకాల మారుతాం రాజకీయ నాయకులు. ఆయన చేతిలో ఉంది, ఈ చేతిలో ఉంది, ఇస్తే నాకు నష్టం లేదు, వస్తే నాకు నష్టం లేదు. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ విభజన జరగాలంటే రాజ్యాంగపరంగా చేయాలి. దానికి అనేక రకాలుగా పద్ధతులు ఉన్నాయి. థ్యాంక్ యూ రాజగోపాల్ గారు. తర్వాత ప్రశ్న ఎవరైనా అనుకుంటున్నారో దయచేసి చేతులు పైకెత్తండి. ఇక్కడ we have a lot of Telangana friends who wants to ask. Okay, one question from Telangana friends next. మీ పేరు చెప్పండి సార్ దయచేసి. Go ahead, it's okay. మీ పేరండి? నా పేరు రవి పల్లా. మీరు ప్రత్యేకంగా ఎవరో ఒకరిని అడగాలనుకుంటున్నారా లేదా జనరల్ క్వశ్చన్? అంటే జనరల్ క్వశ్చన్ లాస్ట్ రాజగోపాల్ గారికి అడగదాం అనుకుంటున్నాను. ఆయన ఒక్క క్వశ్చన్ మాత్రమే ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఉంది. ఓపెన్ చేస్తాం కదా. Because we have to give equal chance to everyone. That is program ఆ విధంగా కండక్ట్ చేద్దాం. మీరు ప్రశ్న అడగండి. అంటే మాది వరంగల్ జిల్లా అండి, సోమేశ్వరం గ్రామం నుంచి. ఇక్కడ ఒక 14 ఏళ్ళని వచ్చి నేను ఈ తెలంగాణ సమస్య రీసెంట్ ఎలక్షన్ దగ్గర నుంచి చాలా ఫాలో అవుతున్నాను. బేసిక్గా ఏంటంటే ఈ ఏపీఎన్ఆర్ఐ ఫోరం అని వీళ్ళు చేసింది కదా, ఇది జస్ట్ ఏ ఒక్క తెలంగాణ మిత్రుడిని కూడా కలుపుకొని అరే మేము వీళ్ళు ఎందుకు అంటున్నారు, మనం కూడా కలుపుతున్నాం, మనం కూడా పార్ట్ ఆఫ్ అని వీళ్ళు ఒక్కరు కూడా ఎవరు చేయలేదు. ఎవరిని అది గుర్తుంచుకోండి మీరు. ఓకే, అయితే మీరు అందరూ కేశవ్ గారు కానీ శ్రీకాంత్ గారు కానీ మీరు కానీ ఒక మాట్లాడుతూ కేసీఆర్ అతను బాగా జాబ్ అంటున్నాండి, మేము ఆ దరిద్రం మాటతో మేము కాదు, మేము వేరు. ఓకే, అయితే గత రాజశేఖర రెడ్డి అనే గవర్నమెంట్ రాకముందు నుంచి మన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మొత్తం తెలంగాణ వాళ్ళందరినీ తీసుకుపోయి తెలంగాణ సెపరేట్ చేద్దామని చాలా ట్రై చేసింది. ఆయన పోటీ చేద్దామని నడిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క మనిషి కూడా ఒక్క పొలిటికల్ ఏ పార్టీ కానీ ఒకటే పార్టీ సిపిఎం పార్టీలో తెలంగాణ అనేది ప్రతి ఒక్క పార్టీ మాకు తెలంగాణకు జై అని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా గత 10 ఏళ్ళగా ఒక్కరు జరగలేదంటే అంటే మీరు అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు కేసీఆర్ 10 ఉన్నాయా, తెలుగుదేశం 5 ఉన్నాయా, కాంగ్రెస్కి 20 ఉన్నాయా, అది ముచ్చట కాదు. కావాల్సింది ఏంటంటే ఈరోజు తెలంగాణలో గత 10 ఏళ్ళ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా నేను తెలంగాణకు ఆపోజిట్ అని ఎన్నిక కాలేదు. అయితే ఇంకొకటి ఇప్పుడు వీళ్ళను ఏపీ వీళ్ళని కలుపుకోపోలేదు అనడం కాదు. మన రాజగోపాల్ గారు మన సినిమా విషయం కదా, గజని సినిమా విషయం క్వశ్చన్ అడగలేదు, స్పీచ్ చేస్తున్నారు. నేను ఎవరిని అవమానించాను? నేను ఒక నిమిషం అయితే నేను ప్రశ్నగా వచ్చాను. అరే మీరు కడుపు అన్న వాళ్ళని కొంచెం టైం వాళ్ళు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు తను కూడా ఎన్నో అంటే ఇప్పుడు వేర్పాటువాదం అనే బదులు
తను ఇప్పుడు గైన సినిమాల సూర్య లాగా ఇప్పుడు ఏ రోజు హాస్పిటల్ ఉంటారో ఇప్పుడు తెలుగు పండిట్ లాగా తెలుగు స్పీచ్ ఇస్తుండ్రు. రేపు మళ్ళా ఒకరోజు జీన్ పాయింట్ వేసుకుని హాస్పిటల్ చంపేస్తారు. ఏం చేస్తారు? కానీ అను కూడా ఇప్పటికీ రాజగోపాల్ గారు నేను ఆయన చేసిన ప్రతి ఒక్క స్పీచ్, ప్రతి ఒక్క ప్రోగ్రాము, ప్రతి ఒక్కటి ఆంధ్ర రాయలసీమ గురించే కానీ మన తెలంగాణ కూడా మన పాటు మనందరం కలిపి చేసుకుందాం అనేది మాత్రం ఏ మాత్రం లేదు. ఏర్పాటు వాదం అనేది చాలా స్ట్రాంగ్ వర్డ్. అది ఎప్పుడు ఎవరో మన అడుగులో రవి గవర్నమెంట్ దయచేసి